అవకాశం ఇచ్చిన ముందు దేవుడికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మొన్నటి దినాన షైనీ కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు. అయితే మొన్న కోదాడ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పిండు కదా, థైరాయిడ్ ఉంది, అమ్మాయి బాగా బలహీనంగా ఉంది, ఎముకల్లో బలం లేదు అనేసి చాలా భయపెట్టిండు అనమాట. ఏమని మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు అయితే, పిల్ల పెద్దగా అవుతున్న కొద్దీ మీకు చాలా సమస్యలు వస్తాయి అనేది అసలు చాలా భయపెట్టిండు. అప్పటిదాకా నాకు బాధ అనిపించలే, కానీ ఆయన చెప్పిన మాటలకి ఇంకా బాగా బాధ అనిపించింది. ఎమ్మట్లోనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పిన, అన్నయ్య ఇట్లా అంటున్నారు అన్నయ్య అంటే, ఏం బాధపడమాకు నాన్న, ప్రార్థన చేద్దాం అనేసి ప్రేయర్ చేసినాం. అయితే తెల్లవారుజామున ప్రార్థన ఇట్లా కంటిన్యూ ప్రతి ప్రార్థనలో కూడా నా బిడ్డ కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. అయితే దినాన ఏమైంది, నాకు ఆ నైట్ మళ్ళీ ఆ పిల్లకి ఏమైంది, గౌద బిళ్ళలు అవి వచ్చినప్పుడు బాగా జ్వరం తగిలినప్పుడు బాగా నిరుత్సాహపడ్డా. అంటే కలత చెందుతా ఉన్నా అనమాట. ఏంటి పిల్ల విషయంలో ఇట్లా అనేసి డాక్టర్ చూస్తే ఇట్లా అంటున్నారు. ఆమె నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. 21 days ఫాస్టింగ్ ఉండి నేను ఆ బిడ్డను పొందుకున్నా. అయితే దేవుడు ఏది ఇచ్చినా కానీ శ్రేష్టమైనదే ఇస్తాడు కదా, మధ్యలో ఏంది ప్రభా అనేసి బాగా బాధపడుకుంటా, అన్నయ్యకి చెప్పలే కానీ బాధపడేదాన్ని. నా మనసులో నేనే బాధపడుకుంటా, ఫాస్టింగ్ వండుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కన్నీరు గార్చుకుంటూ ఉండేదాన్ని. అయితే మొన్నటి దినాన తెల్లవారుజామున ఇట్లనే అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకుంటా అన్నయ్య మంచి ప్రవచనం నా విషయంలో చెప్పిండు. నేను ఆ రోజే కలత చెందుతా ఉన్నా. ఆ నైట్ నుంచి నేను కలత చెందుతా ఉంటే దేవుడు అద్భుత రీతిగా నా బాధని అన్నయ్యకి తెలియపరిచి, స్పష్టంగా దేవుడు నీతో ఒక విషయం చెప్పమంటున్నాను నాన్న, దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరుస్తా అంటుండు, కలత చెందొద్దు అనేసి చెప్పిండు అనేసి చెప్పినప్పుడు నిజంగా ఆ మాటని రిపోర్ట్లు ఎట్లయినా రాని ప్రభా అని అప్పటికప్పుడే నాకు ధైర్యం అనిపించింది. నిజంగా ఎంత విశ్వసించిందో దేవ, ఏది ఏమైనప్పటికీ కానీ ప్రభా, డాక్టర్స్ ఎన్నైనా ఏమన్నా చెప్పని నాకైతే నార్మల్ రిపోర్ట్లు ఇస్తున్నాం అనేసి ఆ రోజు నుంచి ఇంకా ఎత్తి పట్టడం ప్రార్థన చేసి అన్న కూడా ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల నిన్నటి దినాన వెళ్ళి అదే థైరాయిడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేయించిన. దేవుడు అద్భుత రీతిగా ఏమని డాక్టర్ చెప్పిండంటే, ఈమెకు థైరాయిడ్ లేదమ్మా, ఏది లేదు, పాప అయితే బాగా హెల్దీగా ఉంది, అన్ని అవయవాలు మంచిగా ఉన్నాయి, ఈ బిడ్డ గురించి ఏ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు, ఏది కూడా మీరు కలత చెందిన అవసరం లేదని డాక్టరే చెప్పింది. నిజంగా దేవుడు నా బిడ్డ విషయంలో మంచి రిపోర్ట్లు ఇచ్చినందుకు దేవుడికి నా వందనాలు. ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నిండు నాకు కృతజ్ఞతలు. ఇచ్చిన చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. థ్యాంక్ యూ నాన్న. చక్కటి ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చి, మరి బిడ్డ ఆ విషయాన్ని నాకేమి తెలియచేయలేదు, కానీ మరి తను కలవరపడుతున్న రాత్రంతా బాధపడుతున్న సమయంలో ఉదయకాలము మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు నాకు తెలియజేయమన్నప్పుడు నేను వెంటనే దేనికి కలవరపడకని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు, నిజంగా పాప విషయంలో ఎంతో కలవరపడుతుంది. రిపోర్ట్స్ మళ్ళా ఎలాగ వస్తాయో ఏంటో అని అన్ని కూడా నార్మల్గా వచ్చినాయి. చక్కటి కార్యం చేశాడు. నిజంగా ప్రతి అడుగులో ఉపకారం ఈ కుటుంబంలో జరిగిస్తున్నాడు. అనేక ఉపకారాలు చేస్తున్నాడు. ఇందుని బట్టి దేవునికి కోట్ల వందనాలు. నిజంగా ప్రతి మాట, దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట అది ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరదు. వాటన్నిటి కూడా జరిగిస్తాడు. నిజంగా ఈ కుటుంబాన్ని, ఆ చిన్న బిడ్డను, మరి వారి ఇంటి వారందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. సిస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్.